కేవలం తల్లి మనకు మాత్రమే పాలిస్తుంది, తల్లి మనకు మాత్రమే పాలిస్తుంది. కానీ ఆ గోమాత మానవ జాతి మనుగడ కోసం పాలిస్తుంది. అందుకే గోమాత అంటాం. సమాజంలో తల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత మన గోమాతకి ఇస్తున్నాం. ఎందుకంటే మనకు కూడా భక్తి బాగా వెళ్ళిపోయింది. ఈ మధ్య అర్చకులు ఏం చేస్తారంటే, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు ఏమైనా బాధలు ఉన్నాయా, మీ కష్టాలు మీ బాధలు తీరాలంటే గోదానం చేయండి అంటారు. అన్నారా? గోదానం చేయి అంటే ఏం చేస్తామంటే, మనం పైసలు ఎక్కువనే కదా మన దగ్గర, పోయి 10,000 పెట్టి గోవును కొంటాం. మనం మన ఇంట్లో పూజ చేస్తాం, పూజ చేసి ఏం చేస్తాం, తీసుకపోయి రోడ్డు మీద వదిలిపెడతాం. లేకుంటే అటు ఇటు చూస్తాం, మబ్బులు వేస్తాం, గుళ్ళ కట్టేసి చేతులు దుప్పుకుంటాం. ఇది గోదానం. మీరు రోడ్డు మీద వేస్తే ఏమవుతుంది, గోవు ఏం చేస్తుంది, ప్లాస్టిక్ తింటుంది, చెడు వస్తువులు తిని రోడ్డు మీద పడిపోతుంది. ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, గోదానం చేయమంటే నేను 20,000 పెట్టి 30,000 పెట్టి గోవు అనుకున్నమాటి నా సమస్యలు తీరుతాయి, నా కూర తీరుతాయి అనుకుంటుంది తప్ప, నేను కొన్న గోవును తీసుకొచ్చిన గోవును పూజ చేసి నేనే సాగుకోవాలని చెప్పి ఆలోచన మనిషిలో కూడా వస్తలేదు. ఇది చాలా పొరపాటు. దీనివల్ల పాపం ఇంకా ఎక్కువైతాయి, రోగాలు ఎక్కువైతాయి. మీరు అనుకున్న కోరికలు కాదు, ఇంకా సమస్యలు ఎక్కువైతాయి. దాన్ని మనం గుర్తించాలి. ఇది కేవలం ఒక మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదు. ఇది జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ప్రచారం జరుగుతుంది తప్ప ఒక మతానికి సంబంధించి, ఒక వ్యక్తికి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించిన ఇష్యూ కాదు.